ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటాము. చూడండి, మొదటిదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవుడి చదివిన మాటలను దీవించి మనందరితో కూడా వాక్యం ద్వారా మాట్లాడి మనలను మరి శ్రేష్టమైన అనుభవాలు మనకు నేర్పించి మనకు సహాయము చేయనుగాక. చూడండి, వీరు అపోస్తుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండిరి. వీరు ఎవరంటే ఎవరు వాళ్ళు? పైనున్న వచనాల్లో 3,000 మంది రక్షణ పొందినవారు. పైనున్న వచనాల్లో 3,000 మంది పేతురు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విని మారు మనసు పొందినటువంటి వాళ్ళు దేవుని వాక్యానికి అప్పగించుకుంటూ వచ్చారు. దేవుని వాక్యం చేత వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పణ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి గొప్ప అనుభవాల్లోకి వాళ్ళు తీసుకురాబడిన సందర్భంలో వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వీరు అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఈ 4. ఏంటవి? అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలో. ఈ 4 అనుభవాలు 4 ఆత్మీయమైనటువంటి అనుభవాలు. లేకపోతే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి? అపోస్తుల బోధ అంటే దేవుని యొక్క వాక్యం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యం మీద మనకు చాలా ఏముండాలంట? ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క వాక్యం పైన మనకు ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆసక్తి కలిగి ఏం చేయాలా? చదవాలి. వాక్యము చదవాలి. అపోస్తుల బోధ యందు ఉండడం అంటే వాక్యం చదువుకోవటం, వాక్యం వినటం, వాక్యాన్ని ధ్యానించటం, బైబిల్ను ధ్యానించాలి. కొంతమంది చదువు లేని వాళ్ళని చూస్తాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాక్యమును ఏం చేయాలా? వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. వాక్యం చెప్పినప్పుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ మాట ఇలా ఉంది, ఎందుకు ఈ మాట ఇలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అని ఆలోచిస్తే అట్లా దేవుని యొక్క వాక్యములో వాళ్ళు ఉండాలని, దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు ఉండాలి. తర్వాత సహవాసం. ఎవరితో సహవాసం ఉండాలా? దేవునితో సహవాసం ఉండాలి. తర్వాత ఆయన పిల్లలతో సహవాసం ఉండాలి. మన సహవాసం ఎవరితో అంటే దేవునితో. మన సహవాసం ఎవరితో అంటే యేసుక్రీస్తుతో. మన సహవాసం ఎవరితో అంటే విశ్వాసులైన వారందరితో మనం సహవాసం యొక్క అనుభవం ఉండాలి. సహవాసం అంటే ఏంటి చెప్పండి? సహవాసం అంటే ఫెలోషిప్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఏ సహవాసంలో ఉన్నామంటే హెబ్రోను సహవాసంలో ఉన్నాం కదా. ఈ హెబ్రోను సహవాసంకు ఉన్న ఆధిక్యత ఏంటి? దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క ఏర్పాటు ఏంటో ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఏర్పాటు కనుగొని, ఓహో దేవుడు ఇలా చేయమంటున్నాడని ఆయన ప్రత్యక్షతను దేవుని దగ్గర నుంచి తీసుకుని స్థాపించినదే హెబ్రోను సహవాసం. ప్రార్థనలో కనిపెట్టాడు, ప్రభువా అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేక సహవాసాలు ఉన్నాయి, అయితే నన్ను సేవ చేయమంటున్నావు, నేను ఏ సహవాసం నేను ప్రారంభించే ఈ యొక్క పరిచర్య ఎలా ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విషయాలే బయలుపరిచాడు. ఏంటంట? అపోస్తుల అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరుచుట్లో ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండాలి. కాబట్టి సహవాసం స్థాపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే
దైవజనుడు చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఏర్పాటును మరి ప్రత్యక్షతను గ్రహించాడు, తెలుసుకొని ఆ విధంగా స్థాపించింది హెబ్రోను సహవాసం. హెబ్రోను అంటేనే సహవాసం అని అర్థం. హెబ్రోను అంటేనే దానికి అర్థం ఏంటంటే సహవాసం. కనుక హెబ్రోను సహవాసం, హెబ్రోను అంటేనే సహవాసం. ఇప్పుడు దీనికి పెట్టిన పేరు కూడా ఏంటంటే దైవజనుడు హెబ్రోను సహవాసం, హెబ్రోన్ ఫెలోషిప్. కనుక ఇప్పుడు ఈ సహవాసం యొక్క అనుభవంలో మనం తీసుకురాబడుతూ వచ్చాం. ఇది మన ధన్యత. అంటే నా తలంపు ఏంటంటే దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, తర్వాత యేసు ప్రభువుతో సహవాసం మనము కలిగి ఉండటం అనే ఈ గొప్ప అనుభవంలోకి మనం తీసుకురాబడుతూ వచ్చినాం. చూడండి, చాలా సంఘాల్లో ఈ సహవాసం యొక్క అనుభవం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఈ యొక్క సహవాసాన్ని వాళ్ళు మిస్ అవుతుంటారు. వాళ్ళ సహవాసంలో వారు మరి అంటే సహవాసం అంటే కూడా ఏంటో తెలియదు. అయితే దేవుడు మనకేం చేసినాడంటే గొప్ప సహవాసం ఇచ్చాడు. పాల్ సుధాకర్ గారని ఒక మంచి దైవజనుడు, ఆయన పాల్ సుధాకర్ గారు హైదరాబాద్లో ఉంటారు. పాల్ సుధాకర్ గారు ఆయన వాక్యం చాలా బాగా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడంటే, నేనైతే ఒకసారి సల్లపల్లి అనే ఊరిలో ఆయన వాక్యం చెప్తున్నాడంటే నన్ను ఎవరో తీసుకెళ్ళారు. బాగా వాక్యం చెప్తాడు, నువ్వు వాక్యం వింటావు కదా, వెళ్దాంరా అని తీసుకెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం రోహిణి కార్తె మే 25వ తారీఖు మిట్ట మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాం 12 గంటలప్పుడు. అక్కడికి వెళ్ళేసరికి సుమారు 1 గంట అయింది. ఆ 1 గంట అయ్యేటప్పుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పేది ఎక్కడంటే ఆ చోటు పొలాల్లో పెట్టారు. పొలాల్లో ఆ వేసవకాలం వచ్చినప్పుడు గడ్డలు లేపుతారు కదా, గడ్డలు లేపి తిరిగేసిన దగ్గర ఆ గడ్డల మీద పెట్టాడు ఆయన మీటింగ్లు కూడా. తీరా ఆ మీటింగ్ స్పాట్కి వెళ్ళేటప్పటికి ఎట్లుందంటే భయంకరమైన ఎండ, వడగాలి, ఆ గడ్డ లేపున్నారు, ఆ పొలం అది మట్టి లేపున్నారు, తిరిగేసి ఉన్నారు, ఎగుడు దిగుడుగా ఉంది. సరే, ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించడానికి ముందు 1 నిమిషం ముందు ఇలా కూర్చుంటే ఏంట్రా నాయన ఇట్లా ఎంత బాధగా ఉంది, ఎంత ఇబ్బందికరంగా ఉంది, అంత గుచ్చుకుంటున్నాయి, కింద గుచ్చుకుంటున్నాయి, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, పోనీ రాళ్ళు గుచ్చుకున్నాయి, ఏమో నెరచినాయి కదా, నేల నెరచింది, దాంట్లో ఏం పురుగులు ఉన్నాయో, పాములు ఉన్నాయో, తేళ్ళు ఉన్నాయో, జర్రులు ఉన్నాయో మళ్ళీ కొద్ది భయంగానే కూర్చున్నాను నేను. ఎప్పుడైతే ఆ దైవజనుడు పాల్ సుధాకర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించాడో ఒక 2-3 నిమిషాలు అందరిలాగా చెప్తాడు అనుకున్నాను నేను. ఒక 4-5 నిమిషాల తర్వాత ఇక నేను ఆయన చెప్పేది ఇలా నోరు తెరిచి నోరు అప్పగించి వింటా ఉన్నా. అంతేకాదు ఆయన చెప్పే అన్నీ రాసుకుంటా ఉన్నా. ఆయన ఎంత బాగా వాక్యం చెప్పాడంటే నాకు ఆ రోజు అంత మిట్ట మధ్యాహ్నం రోహిణి కార్తె రోజున మిట్ట మధ్యాహ్నం అక్కడ మీటింగ్లు కూర్చున్న నాకు పరలోకంలో ఉన్నట్లు అనిపించింది. చూడండి, ఆ పొలంలో ఆ వడగాల్పు భయంకరమైన వడగాలు వేస్తుంది. ఓ పక్కన కింద నుంచి చెగ, పైనుంచి చెగ. మేము మంచి ఎండలో వెళ్ళాం. సరే, ఇప్పుడు ఏమనిపించాలి, చాలా చిరాకుగాను చాలా విసుగ్గా అనిపించాలి. కానీ నాకు ఎలా అనిపించిందంటే ఆయన వాక్యం చెప్తుంటే పరలోకంలో కూర్చున్నానా ఏంటన్నట్టు అనిపించింది. ఇంకా అది పరలోకం. ఎందుకంటే చుట్టూ ఆ ఎండ కాబోలు, ఆ పొలం కాబోలు, ఓపెన్ ఉంది కాబోలు, చుట్టూ అంతా వెలుగుమయంగా ఉండింది. నేను కూర్చున్న చోట కూడా ఇప్పుడు ఎలా అనిపించిందంటే ఇది పరలోకమా భూలోకమా, భూమి మీద ఉన్నానా పరలోకంలో ఉన్నానా అనిపించింది నాకు. అట్లా వాక్యం చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సహవాసంలో వాక్యాన్ని బాగా చెప్తారు, దేవుని వాక్యాన్ని చక్కగా వివరిస్తారు, మనలను ఆ దేవుని వాక్యం చేత ఏం చేస్తారంటే పోషిస్తారు. కనుక ఈ సహవాసం యొక్క గొప్పతనం ఏంటంటే వాక్యము ద్వారా మనలను ఏం చేస్తారంటే అద్భుతంగా వాక్యం ద్వారా పోషించి మనలను బలపడేలాగా చేస్తారు, విశ్వాసంలో బలపడేలాగా చేస్తారు, మనలో విశ్వాసం అంతకంతకు ఎక్కువయ్యేటట్లు చేస్తారు. అందువల్ల ఈ సహవాసం యొక్క అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బయటికి పోలేరు. హెబ్రోను సహవాసం అలవాటు అయిన వాళ్ళు ఎవరు కూడా బయటికి పోలేరు. హెబ్రోను సహవాసం యొక్క ఆ క్రమం అలవాటు పడిన వాళ్ళు ఎవరు బయటికి పోలేరు. ఎందుకంటే ఇక్కడ అంతా దైవికమైన క్రమం ఉంటుంది, దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది. అంటే ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు అంతా కూడా క్రమంగా వెళ్ళిపోతుంది, అంత క్రమంగా జరుగుతుంది. ఆరాధన, వ్యక్తిగత ఆరాధన ఉంది. ఇక్కడ ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఉంది. ఇక్కడ ప్రతి ఆదివారం ప్రభు బల్లే కాదు, ప్రతి ఆదివారం మనం దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటాం, వాళ్ళతో కలిసి మనము ఆరాధన చేస్తాం. ఇది సహవాసం యొక్క అనుభవం మనం తీసుకురావడం కొరకు మరి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఈ సహవాసంలో చేర్చడం అనేది చాలా ధన్యత.
చాలా అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి, చాలా రకాల డినామినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇంత శ్రేష్టమైన సహవాసం యొక్క అనుభవం మనం రావడం కూడా మన యొక్క వరం, దేవుని వరం అని చెప్పాలి. సరే, ఇది రెండోది. మూడోది ఏంటి? అపోస్తుల బోధ, సహవాసము. మూడోది రొట్టె విరుచుట. ప్రతి ఆదివారం మనం రొట్టె విరిచే అనుభవాన్ని కలిగి ఉంటాం. చాలా సంఘాల్లో రొట్టె విరిచేది ఆదివారం, ప్రతి ఆదివారం ఉండదు. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, కొన్ని చోట్ల 6 నెలలకు ఒకసారి, కొన్ని చోట్ల 3 నెలలకు ఒకసారి ఉంటుంది. కానీ మనకు అలా కాదు, ప్రతి ఆదివారం మనం రొట్టె విరిచే అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చాం. ఈ రొట్టె విరిచే అనుభవం మనకు ఎలాంటిదంటే, మనము ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడే మంచి లక్షణం. రొట్టె విరిచే సందర్భంలో మన జీవితంలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకుని, ప్రభువా నా లోపాలన్నీ సరిచేయనాయనా అని ఆయనకు అప్పగించుకుని యోగ్యంగా బలలో చేయవేస్తుంటాం. అందువలన మనలో ఉన్న ఆ యొక్క చెడంతా తొలగించుకొని నీతిగా జీవించడానికి ఉపయోగపడే ఈ రొట్టె విరిచే అనుభవంలో మనం తీసుకురాబడటం కూడా మన యొక్క ధన్యత. నాలుగవది ప్రార్థన. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ప్రార్థన అంటే ఏంటి? మాకేం నేర్పించారంటే, మొట్టమొదటి సహవాసంలోకి వచ్చినప్పుడు ప్రతి విషయం కొరకు ప్రార్థనే. నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావా? ప్రార్థన. టీ తాగుతున్నావా? ప్రార్థన. భోజనం చేస్తున్నావా? ప్రార్థన. పోనీ నువ్వేమన్నా ఎక్కడన్నా ప్రయాణం వెళుతున్నావా? ప్రార్థన. నువ్వేదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళుతున్నావా? ప్రార్థన. నువ్వేదైనా ఇంట్లో బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఉంటారు, బట్టలు ఉతికే ముందు ప్రార్థన. అన్నిటికీ ప్రార్థనే. ఏదైనా కూడా ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభిస్తారు, ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తారు. అందుకనే ప్రార్థనలో ఎడతెగక ఉండువారుగా వాళ్ళు. ఎందుకు చెప్పానంటే ఈ 4 లక్షణాల గురించి. ఈ సహవాసం యొక్క అనుభవంలో మనం తీసుకురాబడటం మన యొక్క ధన్యత. ఈ సహవాసం యొక్క అనుభవంలో మనం తీసుకురాబడటం, మనం దేవునితో కనెక్షన్లో ఉన్నాము, ఆయన ప్రత్యక్షతలో ఉన్నాము, వాక్యానుసారంగా మరి నడిపించే ఆ యొక్క దైవీకమైన ప్రత్యక్షతలోకి మనము తీసుకురాబడ్డాం. గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు, ఆయన దేవుని దగ్గర కనుగొని, ఆయన చిత్తం కనుగొని, ప్రభువా నేను ఎలా సేవ చేయాలంటే చూపించిన ఈ క్రమంలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో మనం కూడా చేర్చబడుతూ వచ్చాం. గొప్ప ధన్యులు. ఇందాక చెప్పాను కదా, పాల్ సుధాకర్ గారు. ఈ పాల్ సుధాకర్ గారు ఆ సల్లపల్లి మీటింగ్స్లో చెప్పాడు. నాకు ఏం చెప్పాడంటే, హెబ్రోను సహవాసములో రక్షించబడిన వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో అందరికీ పరలోకం ఉంటుంది. ఎవరు కూడా పరలోకం కోల్పోయే పరిస్థితులు ఉండవు. ఎందుకు ఉండవు? అక్కడ వాక్యం ఉంది. వాక్యం ద్వారా పోషించబడుతున్నాం, వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం, వాక్యం ద్వారా మన జీవితంలో ఎలాంటి లోపం లేకుండా చేయబడే పరిస్థితి ఉంది. అక్కడ సహవాసం ఉంది. సహవాసంలో మనము ఒకరి భారాలు ఒకరు భరించుకునే అనుభవం ఉంది. కాబట్టి ఒకవేళ మనం నష్టపోతున్నా మన తోటి సహోదరుడు మనల్ని ఏం చేస్తాడు? అలర్ట్ చేస్తాడు. బ్రదర్, మీరు దేవుని ఏర్పాటులో నుంచి పక్కకి వెళ్తున్నట్టున్నారు అని మళ్ళీ దేవుని ఏర్పాటులోకి తీసుకొచ్చే తోటి సహోదరుల సహవాసం ఇక్కడ మనకు ఉండేది. మూడవది రొట్టె విరుచుట. ఈ రొట్టె విరిచే అనుభవము మన జీవితాల్లో చాలా బలమైన వారుగా మనం ఉండటానికి కారణం. నాలుగవది ప్రార్థన. ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటాం కనుకనే మన జీవితంలో ఏ లోపం లేకుండా ప్రభు ఏర్పాటులో జీవించే వారంగా మనం ఉంటాము. అందువల్ల మనలో ఏ విధమైనటువంటి తప్పు లేకపోతే అపవిత్రత చోటు లేకుండా ఉంటాం కనుక పరలోకానికి పోయే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. చూడండి, హెబ్రోన్ ఫెలోషిప్లో ఇంకో లక్షణం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేయాలా? ఎంతసేపు చేస్తారు ప్రార్థన? ఎంతసేపు చేస్తారు? నేనైతే 1 గంట చేసేవాడిని. ఉదయం లేవగానే 1 గంట ప్రార్థన చేసి మళ్ళీ 1 గంట, కనీసం 30 గంట 5 అధ్యాయాలు వాక్యం చదువుకునేవాడిని పొద్దున్నే లేవగానే. ఉదయం లేవగానే 1 గంట ప్రార్థన చేసి మళ్ళీ 5 అధ్యాయాలు బైబిల్ చదువుకొని మళ్ళీ త్వరగా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. అంతే అయిపోయింది అనుకుంటే కాదు, మళ్ళీ రాత్రి వచ్చి పడుకునే ముందు మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ బైబిల్ 5 అధ్యాయాలు చదువుకునేవాడిని, పడుకునేవాడిని. అంటే రోజుకి 10 అధ్యాయాలు చదివేవాడిని. ఉదయం 5 అధ్యాయాలు, సాయంత్రం 5 అధ్యాయాలు బైబిల్ చదువుకునేవాడిని నేను. కనుక మంచి ఆత్మీయమైన లక్షణము నాకు అబ్బింది. కనుక ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనం ఎక్కడా కూడా తొట్టిల్లకుండా దేవుని ఏర్పాటులో కొనసాగటానికి ఉపయోగపడే ఈ లక్షణాలు ఈ సహవాసంలో వాళ్ళకు ఉంటాయి. చాలామంది వేరే సహవాసాల్లోకి వెళ్ళేవాళ్ళు,
వాళ్ళకి ఈ సంగతులు నేర్పించరు. ముందు ముఖ్యంగా వాళ్ళు చేయడం సంగతి పక్కన పెట్టిన వాళ్ళకి నేర్పించరు. పొద్దునే లేవాలా, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, వాళ్ళకి నేర్పించరు. మొన్న ఈ మధ్యలో ఒక ఆయన చనిపోయినాడు. ఆయన పేరు థియోడర్ రిజినాల్డ్ గారు అని చనిపోయారు మద్రాసులో. ఆయన రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదవండి, రోజు 10 అధ్యాయాలు ఎట్లా కొట్లా తిరిగి చేసుకొని రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు, మీ సమస్యలు ఏమంటే పరిష్కారం చేయబడతాయి అనేటువంటి ఆ యొక్క అనుభవాల లక్షణాలు ఆయన దేవుడు నేర్పిస్తాడు మనకి. కనుక రోజు 10 అధ్యాయాలు చదవండి అని ఆయన నేర్పించేవాడు. ఆయన కూడా మంచి వర్తమానికుడు, మంచిగా దేవుని వాక్యం బోధించి లోపాలుంటే సరిచేసి దేవుని ఏర్పాటులో కొనసాగడానికి మనలను హెచ్చరించే అనుభవం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ సహవాసం యొక్క అనుభవంలో మనం తీర్కురబడ్డాం. బాప్తిస్మం తీసుకున్నాము, దేవుణ్ణి తెలుసుకున్నాము, ఆయన మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలు క్షమించాడు. ఇప్పుడు ఆ సహవాసం యొక్క అనుభవంలో మనం తీర్కురబడ్డాము, ధన్యులము. తర్వాత ఈ సహవాసంలోనికి మనం రావటం అనేది చాలా గొప్ప సంగతి. ఈ మన ఏరియాలో దాదాపుగా 15-20 చర్చిలు ఉన్నాయి కదా, 15-20 చర్చిలు ఉన్నాయి. ఈ 15-20 చర్చిల్లో ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇవ్వరు. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇవ్వరు. ప్రభు బల్ల ప్రతి ఆదివారం ఇచ్చేది మనమే. అంతేకాదు, ఈ చర్చిల్లో చాలామందికి ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఆరాధన అంటే ఏంటో తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆరాధన అని పాటలు పాడుకుంటున్నారు, అదే ఆరాధన అనుకుంటున్నారు. ఆరాధన అంటే ఏంటో నేర్పించింది సహవాసం. ఏంటి ఆరాధన? నా రక్షణకర్త అయిన దేవా, నా కొరకు కలువరి శిలువలో చనిపోయిన దేవా, నా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవా, నన్ను విమోచించిన దేవా, నా రక్షకుడా, నువ్వు నాకు రక్షణనిచ్చినందుకై నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఆరాధించే అనుభవం దేవుడు మనకు నేర్పించడం కూడా చాలా గొప్ప సంగతి. కాబట్టి సహవాసంలో తీర్కురాబడ్డాం కదా అని ఊరికినే అంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకోవడం కూడా కొద్దిగా అదంతా కరెక్ట్ అయిన విషయము కాదు. ఈ సహవాసంలో తీర్కురాబడిన మనము ఏం చేయాలా? దేవుని ఏర్పాట్లు జీవించే వారంగా ఉండాలి. చూడండి, బాప్తిస్మం ఇస్తాం. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము? హస్త నిక్షేపణ చేస్తాం కదా. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏమైతే చెప్పండి? ఏమైనా అయిందా మీకు? బాప్తిస్మం తీసుకున్నారు కదా, హస్త నిక్షేపణ చేశారు కదా. బాప్తిస్మం తీసుకుని హస్త నిక్షేపణ చేసిన తర్వాత ఏమైనా అయిందా? ఏమవలేదా? ఏమైనా అయిందా లేదా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణ జరిగిన తర్వాత మనలో ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. కనుక పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఏం చేస్తాడు చూడండి. అందుకనే అక్కడ ఒక మాట చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 తిమోతి 4:12 12 కాదు 14 చూడండి. 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలస్యము చేయకుము. అంటే పెద్దలు హస్త నిక్షేపణము వలన నీకు అనుగ్రహించబడిన వరములను ఆలస్యము చేయకుము. కనుక పెద్దలు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు ఏంటంట, హస్త నిక్షేపణం వలన కొన్ని వరాలు ఇస్తాడు. దేవుడు కొన్ని వరాలను మనకిచ్చి ఏం చేస్తాడు? ఆ వరాలు మనలో ప్రజ్వలింపజేయాలని కోరుతున్నాడు. అంటే ఏంటంటే ఆ వరాలు మనం వినియోగించే వారంగా ఉండాలి. దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఏం వరాలు చెప్పండి? అవి కృపా వరాలు. చూడండి దేవుని వాక్యంలో 1 కొరింథీ 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయము ఆ మాటలు చూడండి. 1 కొరింథీ 12 7వ వచనం నుండి అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలముగా అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుసు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును,
మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, మనకు కొన్ని వరాలు ఇవ్వబడతాయి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మందిరం యొక్క అనుభవంలో వచ్చిన తర్వాత, హస్త నిక్షేపణం చేయబడిన తర్వాత మనకు కొన్ని వరాలు ఇవ్వబడతాయి. ఏంటి ఆ వరాలు? వాటిని ఏమన్నారు? కృపావరాలు అన్నారు. వాటిని కృపావరాలు. ఏంటి ఆ కృపావరాలు అంటే, మనం ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేసే వరం ఉంటుంది, మనం వాక్యాన్ని బాగా చదివి అర్థం చేసుకునే వరం ఉంటుంది, మనం ఇతరులకు వాక్యాన్ని చక్కగా బోధించే వరం ఉంటుంది, మనము మరి దేవుని యొక్క ఏర్పాటులో జరిగించే కొన్ని అద్భుతమైన వరాలు మనకు ఇవ్వబడినప్పుడు వాటిని వినియోగించే వారంగా మనము ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క సహవాసంలో మనం తీసుకురాబడ్డాము. ఈ కృపావరాలు మనకు ఇవ్వబడిన అనుభవంలో ఆ కృపావరాలను వినియోగించి మనం ఏం చేయాలా? మనలో ఉన్న దేవుని ఆత్మను ప్రజ్వలింపజేయాలి. చూడండి, బాప్తిస్మం తీసుకున్నాము ఇంకా అయిపోయింది అనుకుంటే కాదు. ఇక నేను బాప్తిస్మం తీసుకున్నాను కనుక ఇక నేనేం ఆడిందే ఆట పాడిందే పాట అంటే కాదు. మంచి సహవాసంలోకి వచ్చాను ఇక నాకు డోకా లేదనుకుంటే కాదు. ప్రతిరోజు మన రక్షణ కాపాడుకోవాలి, ప్రతిరోజు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన యొక్క అనుభవంలో దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి. దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడేది కూడా మనం వినాలి. అంటే దేవునితో సంబంధం ఉండాలి. ఈ యొక్క ప్రవచనాలు, వరాలు, మనకి ఇవ్వబడిన వరాలు మనలో ప్రజ్వలించాలంటే దేవునితో కనెక్షన్ ఉండాలి. ఆయన మనకిచ్చిన వరాలను వినియోగించడం ద్వారా, మనం ఆ కృపా వరాలను వినియోగించడం ద్వారా మనం పొందిన ఈ క్షేమము, ఈ అభివృద్ధి మన తోటి వాళ్ళు కూడా పొందటానికి మనం ఏం చేయాలా? వాటిని వినియోగించాలి. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నాం కదా, నీకు అయిపోయింది, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను ఎట్లా ఉన్నా ఆడిందే ఆట పాడిందే పాట అంటే కాదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచన శక్తిని ఉపయోగించాలి. ఆ వరాలకు ఉన్నటువంటి ఆ యొక్క పవర్ని, ఆ శక్తిని ఉపయోగించి దేవుని కార్యాలు జరిగించే అనుభవంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి కనెక్షన్లో ఉండాలి. ఆయన మాట్లాడగా మనం వినాలి, మనం మాట్లాడేది ఆయన వినాలి. ఈ రెండు జరిగితే ఆ వరాలను చక్కగా వినియోగించగలుగుతాం మనం. చూడండి, దేవుడు మనతో మాట్లాడేది ఉండాలి, మనం ఆయనతో మాట్లాడేది ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా బలమైనదిగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధమ్మ గారు, నాని, బాబీ బాప్తిస్మం తీసుకున్నారంటే ఇంక అయిపోయిలే వాళ్ళతో, ఇంక అయిపోయింది అనుకుంటే కాదు, అసలు ప్రారంభించబడింది అక్కడే వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితం నూతనమైన ఒక అనుభవంలో కొనసాగడానికి అదే ప్రారంభం. ఇప్పుడు అలాంటి అనుభవంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేయాలా? దేవుని ఏర్పాట్లు జీవిస్తూ వీళ్ళు ఎలాగైతే రక్షించబడ్డారో అలాగే అనేక మంది రక్షించబడ్డ కొరకు వీళ్ళు ప్రయాసపడేవాళ్ళుగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ ఏం కలుగు చేస్తాయంటే అభివృద్ధి కలుగు చేస్తాయి. అందుకే చూడండి, 1 తిమోతి 4:15, 1 తిమోతి 4:15 ఆ మాట ఉంది. ఏముండింది? 15 నీ అభివృద్ధి. 14లోనేమన్నాడు? పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలస్యం చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకును. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. ఏం అభివృద్ధి? ఏ అభివృద్ధి కనపడాలా? అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటి? మన విశ్వాసం అభివృద్ధి, మన యొక్క ప్రార్థనా జీవితం అభివృద్ధి, మన యొక్క మనలో ఉన్నటువంటి భక్తిలో ఉన్న లోపాలు ఏం చేయాలా? తీసివేయబడి అభివృద్ధి పొందే వాళ్ళంగా ఉండాలి. అభివృద్ధి అంటే విశ్వాసంలో అభివృద్ధి, ప్రార్థనా జీవితంలో అభివృద్ధి, తర్వాత దేవుని కొరకు జీవించే జీవితంలో డెవలప్. అంటే నిన్న మొన్న లాగా కాదు, ఇంకా ఈరోజు ఇంకా కొత్తగా దేవుని కొరకు జీవించే అనుభవం మనం కలిగి ఉండటం చాలా అవసరమని అక్కడ నీ అభివృద్ధి అందరికి కనబడాలి. నీ అభివృద్ధి అందరికి కనపడతామంటే అంతకుముందు ప్రార్థన లేని నీ జీవితంలో ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు.
ఎంత ప్రార్థన అంటే ఆమె చాలా పెద్ద ప్రార్థనా పరురాలు. అంతకుముందు నీలో ఆ దేవుడు అంటే అంత నమ్మిక లేదు, కానీ ఇప్పుడు నీలో ఉన్న దేవుని అంటే నమ్మిక. ఆమె దేవుణ్ణి బాగా నమ్ముద్ది. అంతకుముందు మందిరంకి వెళ్ళే అనుభవం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీలో అభివృద్ధి అంటే ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి చక్కగా వెళుతావు. ఇది ఈ డెవలప్మెంటు మన జీవితాల్లో ఉండాలని మన ఈ అభివృద్ధిని మనం ఏం చేయాలా? అభివృద్ధిలో ఏం చేయాలా? ఇతరులకు కనబడు నిమిత్తం, ఇతరులకు మన అభివృద్ధి కనబడాలి. అంతకుముందు ఉన్నట్టుగా లేరు, క్రితం ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. మంచి ప్రార్థన చేసుకుంటారు, మంచి ప్రార్థనా పరులు, మంచి నమ్మకమైన వాళ్ళు, దేవుని కొరకు మంచి సమర్పణ కలిగిన జీవితం, దేవునికి నమ్మకంగా ఉంటారు అనేటువంటి ఈ సంగతి ఇతరులు కూడా చూడాలి. ఎవరంట? ఇతరులు కూడా చూడాలి. అంతే చెప్తున్నాం కదా. అంతకుముందులా కాదు, ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నారు. అంతకుముందులా కాదు, ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నారు. ఇంకా అంతకుముందు విశ్వాసం కంటే ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి అందరికీ కనబడులాగా మనం ఏం చేయాలా? మనలో ఉన్న దేవుని కృపావరాలను మనం ఏం చేయాలా? వినియోగించాలి. మనలో ఉన్న దేవుని కృపావరాలను వినియోగించి దేవుని ఏర్పాటులో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఏదో బాప్తిస్మం తీసుకున్నాం కదా, మారు మనసు పొందాం కదా, పాపాలు ఒప్పుకుంటే క్షమించాడు కదా, పరలోకం వెళ్ళిపోతాం కదా అని అనుకుని మనం అట్లా న్యూట్రల్గా ఉండకూడదు. మనం మన డెవలప్మెంట్ను ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి. మంచి సహవాసం ఇచ్చాడు దేవుడు, మంచిదే. ఈ సహవాసం యొక్క అనులో తీసుకురాబడ్డాం. తర్వాత మంచి ఆత్మీయమైన లక్షణాలు కలిగిన వ్యక్తిగా నువ్వు అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక నా తలంపు ఏంటంటే, మనం బాప్తిస్మం పొంది ఎవరైనా కానివ్వండి, ఈ రోజు బాప్తిస్మం పొందిన వాళ్ళే కాదు, ఎవరైనా కానివ్వండి, ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయిందా? 10 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు? 40 ఏళ్ళు అయిందంట ఆంటీ గారు. 40 ఏళ్ళు. ఎంతమంది ఆత్మలను రక్షించారు మీరు? మీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? పోనీ మీరు ఎంత ఆత్మీయంగా బలపడ్డారు? అభివృద్ధి అంటే అదే. 40 ఏళ్ల విశ్వాస జీవితంలో మీ అభివృద్ధి ఏంటంటే అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా ఉన్నారు. ఉంటున్నారా? మరి ఉంటున్నారా? దేవుని మందిరం మీద మన యొక్క ఫోకస్ ఎంత? దేవుని మందిరం మీద మన ఫోకస్ ఎంత? దేవుని పరిచర్య డెవలప్మెంట్ మీద మన యొక్క దృష్టి ఎంత పెడుతున్నాం? లేకపోతే మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఎన్ని ఆత్మలను రక్షించాం? ఎంతమందిని దేవుని కొరకు సంపాదించాం? దేవుని కొరకు జీవించే జీవితంలో మరి దేవుడు మనల్ని మెచ్చుకునే స్థితిలో ఉన్నామా? మనలను తిరస్కరించే స్థితిలో ఉన్నామా? అభివృద్ధి అంటేనేమో మెచ్చుకునే స్థితిలో ఉంటేనే అభివృద్ధి. తిరస్కరిస్తున్నాడంటే, చెడ్డవైన సోమరదాసుడు అన్నాడంటే, నీకు ఇచ్చిన కృపావరాలను నువ్వు వినియోగించలేదు, నీకు ఇచ్చిన ఆ యొక్క గొప్ప జీవితాన్ని నువ్వు దుర్వినియోగం చేశావు, ఏమాత్రం ప్రయోజనాలను పొందలేదు, ఇతరులకు ప్రయోజనం కలిగించే ఆ విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే అదేంటంట? చెడ్డవైన సోమరదాసుడా అనే వాళ్ళ గురించి మాట్లాడేమాట. బడా మంచి నమ్మకమైన దాసుడు అంటే, నేను నీకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని నువ్వేం చేసావు? వినియోగించి అనేకులను రక్షించావు, నాకు నమ్మకంగా జీవించావు, నా కొరకు ప్రయాసపడ్డావు, నా కొరకు నీ వంటి నమ్మకస్తుడు ఎవరు లేడు అని చెప్పగలిగే ఆ స్థితి మనలో ఉంటేనే బడా మంచి నమ్మకమైన దాసుడా. దేవుడు అక్కడ 3 వ్యక్తులను చూపిస్తాడు. ఒకనికి 5 ఇచ్చాడు. ఏంటి? 5 తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికేమో 2 తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికేమో 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడు? ఇంకో 5 తలాంతులను సంపాదించాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకో 5 తలాంతులను సంపాదించాడు. ఇంకొకరికి 2 ఇచ్చాడు. ఆ 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా ఇంకొక 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఉన్నాడు. ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏమి చేయలా, ఏం సంపాదించలా. ఆ తలాంతుని ఏం చేశాడు? పూడ్చిపెట్టాడు. కాబట్టి 5 ఇచ్చిన వానికి ఎక్కువ భారమా, 1 ఇచ్చిన వానికి ఎక్కువ భారమా? చెప్పండి. 1 ఇచ్చిన వాడికి కాదు, 5 ఇచ్చిన వాడికి ఎక్కువ భారం. 1 ఇచ్చిన వాడికి చాలా తేలిక, ఎక్కువగా దాని ద్వారా ఎక్కువగా అతను అంత కష్టపడకుండా కూడా ఈజీగా ఇంకోటి సంపాదించవచ్చు. 5 ఇచ్చిన వాడికి ఇంకో 5 సంపాదించాలంటే చాలా ప్రయాసపడాలి కదా. 1కి 1 సంపాదించడం చాలా ఈజీ, చాలా తేలిక అయిపోతుంది.
తేలిక పని ఇచ్చినా కూడా చేయకుండా దాన్ని ఎక్కడ కప్పిపెట్టాడంట? నేలలో కప్పిపెట్టాడంట. అట్లాగే మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను కప్పిపెట్టకూడదు, పాతిపెట్టకూడదు. పాతిపెట్టే వాళ్ళంగా మనము ఉండకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా మనలను, లేకపోతే చెడ్డవైన సోమరదాసుడా అని మనల్ని గురించి మాట్లాడుతున్నాడా? బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. నేను నా జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడుతున్న ఆ అనుభవంలో నేను అనుకుంటాను, ఎంతో అంటే దేవుడు చాలా మంచి స్థితిలో నన్ను ఉంచినా కూడా నేను అంతగా దేవుని కోసం ప్రయాసపడలేకపోతున్నా. ఇంకా ప్రయాసపడాలి, ఇంకా ఏదైనా చేయగలగాలి అనేటువంటి ఆ ఉద్రేకం, ఆ ఉద్రిక్తత నాలో ఉండింది. కాబట్టి దేవుని కొరకు మనం ఏదో కొద్దిగా చేసి చాలా చేసామనుకోవడం కూడా చాలా పెద్ద పొరపాటు. ఎంత చేసినా కూడా ఇంకా చాలా ఇంకా చేయాలని తప్పించిపోయేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఏదో కొద్దిగా విశ్వాసంగా ఉండి నేను అంత విశ్వాసం లేడన్నట్టు ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల నీలో అభివృద్ధి కనపడాలంటే దేవునితో నీకు కనెక్షన్ ఉండాలా. ఆయన నీతో మాట్లాడాలా, నువ్వు ఆయనతో మాట్లాడాలా. దేవుడితో ఎప్పుడైనా మాట్లాడారా? దేవుడు తిరిగి మాట్లాడితే విన్నారా? అదే అభివృద్ధి చెందడం అంటే. మీకు అందరికీ మరి కూడిక అనంతరం భోజనం ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడే సాపలు వేస్తారు, సాపల మీదే మీరు కూర్చోవచ్చు. కనుక మీకు అందరికీ భోజనం సిద్ధపరుస్తారు కనుక అందరూ భోజనం చేసి వెళ్ళాలి. కొద్దిగా ఆలస్యమైంది, ఒకవేళ నా తప్పు ఉంటే మన్నించండి. ఎవరైనా వేరే వాళ్ళు పొరపాటు చేసినా అర్థం చేసుకొని సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి అన్న ప్రార్థన చేసి ముగించిన తర్వాత మనకందరికి ఇక్కడే భోజనం సిద్ధపడతారు. షాపులో రెడీ చేస్తే ఇక్కడే భోజనం చేయవచ్చు.